హరిబాబును కాపాడుతున్నది ఎవరు? వీడు ఇంతవరకు అరెస్ట్ అయ్యలేదా? అరెస్ట్ కావడం కాదు, వాడిని కావాలని తప్పించేశారు. వీడు ఎవడైతే హరిబాబు ఉన్నాడో, గండ్ర వెంకటరమణారెడ్డికి కీలకమైన అనుచరుడు ఎవరైతే హరిబాబు ఉన్నారో, బీఆర్ఎస్ నాయకుడు, ఆయన్ని చాలా తెలివిగా తప్పించి, మరి కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో అంటే, ఈ రాజలింగమూర్తి హత్య కావడానికి అన్ని పార్టీల నాయకుల సహకారం లేకపోయినా మంచిగా అయింది అమ్మయ్య, మేము బతికిపోయినాం, భవిష్యత్తులో కబ్జాలు చేసుకోవడానికి ఇక మాట్లాడేటోడు ఎవడు లేడు భూపాలపల్లిలో అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అందులో భాగంగా ఈ డిఎస్పీ సంపత్రావు పేరు ముందు నుంచి ఆయన పేరు అనుమానాస్పదంగానే ఉన్నది. ఎందుకంటే రాజలింగమూర్తిని పిలిపించింది ఆయనే అన్న ఒక చర్చ నడిచింది. అసలు హరిబాబు చంపిన తర్వాత తెల్లారి ఉదయం ఎవడైతే ఏవన్గా ఉన్న ఎవడు ఉన్నాడు కదా, వాడు ఏవన్గా ఉన్న వ్యక్తితోటి హరిబాబు కలిసే ఉన్నాడు అని వార్తలు వచ్చినాయి. మరి కలిసే ఉంటే హరిబాబు ఫోన్ను ట్రేస్ చేసి ఆ ఇంటి దగ్గరికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలే? ఎట్లా తప్పించుకున్నాడు? 200% వాడిని తప్పించేసారు. పోలీసుల సహకారం లేకుండా ఈ మర్డర్ జరగలేదని లోకల్గా ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. నేను ఇదే డిఎస్పీని ఆ రోజు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఆయన ఇవ్వలే. లేదు మేము మిగతా వాళ్ళకి 2-3 నిమిషాలు ఇచ్చినాం కానీ మీకు మాత్రం మేము ఇవ్వలేము, మళ్ళీ మేము ఏదైనా ఒకటి మాట్లాడితే మళ్ళీ మా ఆఫీసర్లు మాకు షంటింగ్ ఉంటుంది, మేము ఇవ్వము అని చెప్పారు. ఆ రోజు నేను అడిగిన, మీరే రమ్మన్నారట కదా రాజలింగమూర్తిని అంటే, నేను రమ్మనడం కాదు, నాకు ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చిచ్చిండని ఆ డాక్యుమెంట్ ఏదని చూపించండి. అదే భూమి ఏదైతే వివాదాస్పద భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్. మరి హరిబాబు వీళ్ళు కలుసుకున్నారట, తెల్లారిదాకా హరిబాబు ఈయనే ఉన్నాడట భూపాలపల్లిలో, మీరు చూడలేదా? ఆల్రెడీ రాజలింగమూర్తి భార్య రాజలింగమూర్తి బాడీతో అదే అంబేద్కర్ చౌరస్తాలో ఆనాడే క్వశ్చన్ చేసింది, దీని వెనకాల హరిబాబు ఉన్నాడు అని. మరి అదే హరిబాబు పేరు ఆమె చెప్పిన తర్వాత రాత్రి చనిపోయిన వెంటనే 7:30-8 గంటల ప్రాంతంలో మరి ఆమె హరిబాబు మీద అనుమానం వ్యక్తం చేసింది. అసలు వీడు ఏడున్నాడని పోలీసులు ఎందుకు ట్రేస్ చేసి వాడిని పట్టుకోలే? వాడు తెల్లారిదాకా భూపాలపల్లిలోనే ఉన్నాడు, వాడి ఇంట్లోనే ఉన్నాడు. మరి ఇది ఎట్లా? ఇంతవరకు వాడిని పట్టుకోలేకపోయారు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు? అంటే పోలీసుల సహకారంతోనే వాడు తప్పించుకున్నాడా, తప్పించారా, ఇంకా దొరక్కపోవడానికి కారణం కూడా పోలీసులేనా తేల్చాలా, సమాధానం చెప్పాలా పోలీసులు. నేను ఈ విషయాన్ని డిఎస్పీకి ఎత్తే ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ నాకు ఆయన ఎవరో ఒక ఆయనతో ఫోన్ చేయించి, హరిబాబు A1 కలిశారని మీరు ఎవరు అన్నారని అంటున్నారు కదా, మీకు చెప్పిన వ్యక్తి పేరు చెప్పండి అని. మీ చెప్పిన వ్యక్తి పోయే మీద వాళ్ళని పిలిపించి, నువ్వు ఎందుకు చెప్తున్నావు అందరితోనే మనం బెదిరించి సరెండర్ చేయాలా, అంతే కదా. తప్పించుకుంటున్నాడా, తప్పిస్తున్నారా? పోలీసులు కావాలని అరెస్టు చేయట్లేదా? 14 రోజులుగా పరారీలోనే బీఆర్ఎస్ నేత రాజలింగమూర్తి హత్య కేసులో A8గా హరిబాబు, వీడు A1 A2గా ఉండాలి. మొత్తం ఈ సంపించింది మొత్తం సూత్రధారి వాడే. వాడిని తీసుకొచ్చి A8గా పెట్టిరు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో 10 మంది పైన కేసు. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖాకీల తీరుపై కుటుంబ సభ్యుల అనుమానాలు. డిఎస్పీ మీదనే అనుమానం ఉంది. ఎవరు? సంపత్రావు, రాజలింగమూర్తి కూతురు నిత్య. ఆ డిఎస్పీ గారు ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఉన్నట్టున్నాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్య కేసు విచారణ పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో A8గా ఉన్న బీఆర్ఎస్ నేత హరిబాబును తప్పించే ప్రయత్నాలు. మరి ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేసిన ఆయన ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ఆయన ఎందుకు ఇంకా ఆడబెట్టుకున్నారు? ఇప్పుడున్న ఎమ్మెల్యేకి కూడా ఆయనే కావాల్సినోడట. మరి లోకల్గా చెప్తున్నారు, ఇప్పుడున్న గండ్ర సత్యనారాయణ కూడా కావాలనే తెచ్చుకున్నాడు ఆ డిఎస్పీని. ఈ హత్య కేసు విచారణ పైన మొదటి నుంచి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖతం చేయండి, నేను చూసుకుంటా అంటూ ఈ కేసులో నిందితులకు హరిబాబు భరోసా ఇచ్చాడు. ఈ కేసులో A8గా ఉన్న హరిబాబును పోలీసులు కావాలని అరెస్ట్ చేయడం లేదన్న అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. కీలక సూత్రధారి అరెస్టు విషయంలో పోలీసులు ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అన్నది అంతు చిక్కట్లే. కావాలనే జాప్యం జరుగుతున్నదా? అంతర్రాష్ట్ర దొంగలను, దేశ విదేశాల్లో తలదాచుకున్న కరుడుగట్టిన నేరస్తులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉంటారు. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అరెస్టు విషయంలో ఎందుకింత జాప్యం జరిగిందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతున్నది. హరిబాబు నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారా, లేదంటే కావాలనే తప్పిస్తున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. హరిబాబుకు సహకరిస్తున్నది ఎవరు? ఆయన్ను కాపాడుతున్న అదృశ్య శక్తి ఏమిటి అన్న విషయంపై ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో చర్చ నడుస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటయ్యారా? రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపిస్తున్నట్టుగా హత్య కేసులో కీలకమైన బడా నేతలను తప్పించి కేవలం పాత్రధారులను మాత్రమే అదుపులోకి తీసుకొని చేతులు దులుపుకుంటున్నారా అన్న చర్చ సాగుతున్నది. లోకల్ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ కావాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా రెస్పాండ్ కావాలా? అటవీశాఖ భూములు, భూపాలపల్లిలోని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల రక్షణ,
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై రాజలింగమూర్తి కోర్టులో కేసులు వేయడం, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తుండటంతో అందరికీ కంట్లో నలుసుగా మారిండు. రాజలింగమూర్తి కేసు నీరుగార్చేందుకు అధికార విపక్ష పార్టీలు, పోలీసు యంత్రాంగం ఏకమైందా అన్న చర్చ సాగుతోంది. అన్ని పార్టీల్లోనూ రాజలింగమూర్తికి శత్రువులున్నారు. వివిధ శాఖల అధికారులతోని ఆయనకు శత్రుత్వం ఉన్నది. అందుకే కేసును తప్పుదోవ పట్టించి కొన్ని విషయాలకే పరిమితం చేయబోతున్నారన్న చర్చ సాగుతున్నది. నేను పదే పదే చెప్తా, భూమి విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీల్లో ఉన్న లీడర్లు ఒకటే. అవసరమైతే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర సత్యనారాయణ కూడా ఏకమవుతారు భూమి విషయానికి వచ్చేసరికి. ఇప్పుడు రాజలింగమూర్తి ఆయనకి శత్రువే, ఈయనకి శత్రువే. ఎందుకు? భవిష్యత్తులో ఏమైనా చేయాలనుకుంటే హెల్ లేకుండా పోయింది, అయిపోయింది. ఎందుకంటే నేను అందరినీ గెలికేసిండు. రాజలింగమూర్తి టాప్ టు బాటం ఎవరెవరైతే ఈ అవినీతికి పాల్పడతారో వాళ్ళందరినీ గెలికేసి కేసులు వేసి కూర్చున్నాడు. అందుకే ఆయన ఎంత భయపడ్డారంటే జనం కూడా, ఆయన చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ దగ్గరికి 100 మంది లేరాడ, 100 మంది లేరాడ. మళ్ళీ ఇది దాదాపు కోట్ల రూపాయల భూమికి సంబంధించిన కేసు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ని అక్రమంగా కొట్టిపడేసారు. ఇగో కాపాడేందుకే అరెస్టును ఆపారా? గత నెల 19వ తేదీన రాజలింగమూర్తి హత్య జరిగింది. 4 రోజుల తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన పోలీసులు రేణిగుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరె కుమార్, కొత్తూరి కిరణ్ 7గురిని అరెస్ట్ చేశారు. వారం రోజుల తర్వాత మరొకరిని అరెస్ట్ చేశారు. కానీ హరిబాబును అరెస్ట్ చేయలే. మరో పక్క హరిబాబు మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట. దీంతో ఆయన్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎంత ఘోరం చూడండి ఇది. వాడు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడ. ఖతం చేయండి, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చినోడు ముందస్తు బెయిల్కి వెళ్ళిండు. పోలీసులు ఏం చేస్తున్నారండి? డిఎస్పీ ఏం చేస్తున్నాడు? ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే గండ్ర ఏం చేస్తున్నాడు? అందరూ కలిసిపోయారు. అక్కడ అధికారం లేదు, విపక్షం లేదు. భూపాలపల్లిలో అందరూ కలిసి రాజలింగమూర్తి మర్డర్ని సైడ్ ట్రాక్ పట్టించి వాడు హరిబాబుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అందరూ కలిసి హరిబాబుకి సుపారీ ఇచ్చిరా ఎట్లా? ఇన్వెస్టిగేషన్లో తేలాలా? మీరు ఇవన్నీ అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది. ఇగో వాళ్ళ కూతురు అంటున్నది చూడండి. వాళ్ళ కూతురు ఏమంటున్నది? డిఎస్పీ పైన మాకు అనుమానం ఉంది అని. తన తండ్రి హత్య కేసు విచారణకు సంబంధించి భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు పైన తనకు అనుమానం ఉందని రాజలింగమూర్తి కూతురు నిత్య పేర్కొన్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించడం వెనుక ఆయన కుట్ర ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఓ కేసు విషయంలో సంపత్రావు తన గన్మెన్ ద్వారా మా నాన్నను బెదిరించారు. ఈ విషయం నాన్నే మాకు చెప్పారు. డిఎస్పీ సంపత్రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, హరిబాబు ఫోన్ డేటా బయటకు తీస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరో బయటపడే అవకాశం ఉంది. ఈ కేసును సిబిసిఐడితో విచారణ చేయించాలి. హరిబాబును పోలీసులు పట్టుకోకపోవడం, ఆయనేమో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం చూస్తుంటే అసలేం జరుగుతుందో అంతుపట్టట్లేదు. ఈ కేసు విషయంలో నేను ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని అమ్మాయి చెప్తున్నది. మరి ఇప్పుడు ఆయన సంపత్రావు గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మొత్తం ఆ సిడిఆర్ బయటకు తీస్తే మొత్తం బయటకు వస్తుందిగా.